హాయ్ అండి, వెల్కమ్ టు అనులాస క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి 2 స్టెప్స్ క్రోషా డిజైన్ చూపిస్తానండి. దానికి కావాల్సిన ఈ మోడల్ బీడ్స్ ఎత్తుకోండి. దాంటివి 2 కలర్స్ థ్రెడ్ ఎలాగ వేసుకోవాలని చూపిస్తాను. సిక్స్ లేయర్స్ తీసుకోండి థ్రెడ్. ఇక్కడ లాక్ చేస్తుంటామో ఆ పాయింట్ నుంచే థ్రెడ్ తీసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని తర్వాత నీడల్ పైన దాని పక్కనే పాయింట్ పక్కనే ఇంకొకటి తీసుకోండి, డబుల్ క్రోషా. తర్వాత ఇంకొకటి 7 డబుల్ క్రోషెస్ రావాలండి. పక్కనే తీసుకోండి. ఇలాగా 6 అయింది, 5 అయింది, 6 ఇది, 7 డబుల్ క్రోషా. ఇలాగా పక్కనే రావాలి. తర్వాత ఒక బీడ్స్ ఎత్తుకుందామండి. ఇలాంటిది బీడ్స్కి లాక్ చేసుకునేది. బీడ్స్ ఎంత వస్తుందో అంతకు లాక్ చేయండి. ఎంతకు వస్తుంది చూసుకోండి. ఇక్కడికి డబుల్ క్రోషా. దీంట్లోనే చిన్న బీడ్స్ కూడా వస్తాయండి, అది కూడా బాగుంటుంది. నాకు అది దొరకలేదు, అందుకే ఇలాంటివి తీసుకున్నాను. లేకపోతే క్రిస్టల్ బీడ్స్ కూడా బాగుంటుంది. సెవెన్ రావాలి. ఇంత దగ్గరగా రావాలి. ఓకే అండి, 7 అయింది. ఇప్పుడు మనము బీడ్స్ వద్దండి, దీన్ని కుచ్చుకు తీసుకుందాము. 3 చైన్స్. ఇక్కడ డిజైన్ పైన బీడ్స్ పైన డిజైన్ వస్తుంది, ఇక్కడ కుచ్చు వస్తుంది. అందుకనేసి నేను 3 చైన్స్ తీసుకున్నాను. మళ్ళీ డబుల్ క్రోషా. 3 చైన్ ఎక్కడికి వస్తుందో అక్కడికి లాక్ చేసుకోండి. డబుల్ క్రోషా లాక్ చేసుకోండి. ఇలాగ వస్తుంది. ఇంకొకటి వేసుకున్నాం, 7 అయిపోతుంది. ఇప్పుడు కుచ్చు వచ్చిన తర్వాత బీడ్స్ ఇలాంటిది ఒకటి వేసుకోవాలి. ఇలాంటి బీడ్స్ ఇంత దగ్గరగా రావాలి. 7 డబుల్ క్రోషా. ఇలాగండి, ఇది డిజైన్ వస్తుంది. కుచ్చు డిజైన్ కుచ్చు. ఇది కొంచెం జిగ్జాగ్ కరెక్ట్గా లేదండి, అలా కనిపిస్తుంది డిజైన్. తర్వాత 2 చైన్స్ లాక్. ఓకే, సెకండ్ స్టెప్ చూపిస్తాను. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనము 3 చైన్స్ వేసుకుంటాం కదా, ఫస్ట్కి అక్కడి నుంచి లాక్ చేసుకోవాలి. ఇలాగా. ఓకే, ఇక్కడ మనం డబుల్ క్రోషెట్ వేసుకుంటాం కదా, ప్రతి ఒక్క ఇంటికి ఇలాగ సింగిల్ క్రోషే వేసుకుంటూ రావాలండి. ఇలాగా
ఓకే, ఇలాగా ఇక్కడికి ఇంకొక 1 ఉంటుంది కదా, అప్పుడు మనము దీనికి వేసుకోకర్లేదు. ఇలాగా ఇక్కడ కూడా వేసుకోండి. తర్వాత 4 చైన్స్ 1 2 3 4 ఇక్కడికి ఫస్ట్ లాక్ చేసుకోవాలి. బీడ్స్ పైన 4 చైన్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ డబుల్ క్రోషేకి సింగిల్ క్రోషే వేసుకుంటే పోదామండి. ఇలా వస్తుంది. ఇక్కడ మనం కుచ్చుకునేసి 3 చైన్ వదిలింటాం కదా, అక్కడ కూడా సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ కుచ్చుకొని వదిలింటాం కదా, అక్కడ కూడా సింగిల్ క్రోషే. ఓకే అండి, ఇలాగే కంటిన్యూ చేసుకోవాలి మేము. ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క డబుల్ క్రోషాకి సింగిల్ క్రోషా పైన వేసుకోవాలి. 4 చైన్స్ ఇప్పుడు ఇటువైపుకి లాక్ ఇలాగ వస్తుంది. ఇలా కనిపిస్తుందండి, ఇలాగ వస్తుంది. కంటిన్యూ చేసాము. లాస్ట్ 1 అండి ఇది. ఇలాగా 2 చైన్స్ వేసుకునేసి సేమ్ ప్రొసీజర్లోనే ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగ వస్తుంది. ఓకే, తర్వాత ఇదే థ్రెడ్ తీసుకునేది ఇక్కడ మనం లాక్ చేసి ఉంటాం కదా, సింగిల్ లాక్ తీసుకునేది. తర్వాత 3 చైన్స్ వేసుకోండి. ఇక్కడికి ఫస్ట్ 1 మాత్రం 2 చైన్స్ ఇక్కడికి లాక్ చేసుకోండి. ఇక్కడ 3 ఉంటుంది కదా, 1 2 3. ఓకే, 3 ఉంటుంది కదా, 3 నుంచి మనము డబుల్ క్రోషే అంతే ట్రిపుల్ క్రోషే వేసుకోవాలి. సూజీ పైన 2 సార్లు తీసుకోండి. ఓకే, వస్తుంది. 12 డబుల్ క్రోషాలు వేసుకుందామండి. సారీ, ట్రిపుల్ క్రోషా, డబుల్ క్రోషా కాదు, ట్రిపుల్. ఫస్ట్కి 2 వదిలి 2 వదిలి 2 కొంచెం హైట్గా కనిపించాలనేసి డిజైన్. ఎందుకంటే మనం ఒకే లేయర్కే స్టాప్ చేస్తున్నాము. మనం ఇంకా 2 లేయర్స్ వేసుకునే మాదిరిగా ఉంటే మనము డబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చండి. దానిపైన ఇంకో కలర్తో డబుల్ క్రోషా వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకే కలర్కే స్టాప్ చేస్తున్నాము. కౌంట్ చేసామండి. 3 6 9 టైం అయింది. మళ్ళీ ఇక్కడ 1 2 3 1 2 3 అయిన తర్వాత లాక్. మనం ఇక్కడ ఎలా చేసుకున్నాము, ఇక్కడ 3 లాక్కి అలాగే చేసుకోలేకపోతే డిజైన్ కంఫర్టబుల్గా రాదు. ఓకే, ఇలాగ వస్తుంది. తర్వాత ఇక్కడే ఇలాగే డబుల్ క్రోషా, సింగిల్ క్రోషా మనం ఫస్ట్కి వేసుకున్నాం కదా, అలాగే వేసుకున్నాండి. ఇలాగే వస్తుంది.
ఇక్కడ 3 ఉండికి 3 చైన్స్ 1 2 3 ఓకే. ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ క్రోషా ఈ 3 ఉండికే వేసుకోవాలండి. స్టాప్ చేసేసి ఇలాగే ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఇలాగ వస్తుంది, ఇది డిజైన్ వస్తుంది ఓకే. ఇది కుచ్చు. మనం ఇంకో స్టెప్ కూడా వేసుకోవచ్చు అండి. బీడ్స్ వేసేసి నేను ప్లెయిన్గా చూపిస్తున్నాను. ఇది లాస్ట్ వన్ అండి. తర్వాత 2 చైన్స్ ఇలాగే ఓకే. మనకు కావాలి అనుకుంటే దీనిపైన బీడ్స్ పెట్టుకోవచ్చు. ఇంకో లేయర్ తీసుకునేసి మనం సింపుల్గా చాలు అనుకుంటే ఇలాగ వస్తుంది. మనం ఇక్కడ లేస్ కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంతకు లేస్ వస్తుంది కదా, స్టోన్ లేస్. ప్లెయిన్గా వద్దు అనుకునే వాళ్ళకి ఇక్కడ స్టోన్ లేస్ తీసుకోవచ్చు. ఇలాగ వస్తుంది డిజైన్. కుచ్చు కట్టి చూపిస్తానండి. ఇప్పుడు 60 తీసుకున్నానండి కుర్చీకి. మనం ఫస్ట్కి 3 చైన్స్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం కుచ్చు కట్టుకుందాము. ఫస్ట్ వన్ మాత్రము ఇక్కడ లాస్ట్ దంతా సెంటర్లో యాడ్ చేసుకోండి. ఇలా కూర్చొస్తుందండి ఓకే. ఇంకో కలర్ కట్టుకొని వస్తాము. ఇప్పుడు సెకండ్ వన్ కూర్చోండి. ఇక్కడ నుంచి కట్టుకోవాలి. సెకండ్ వన్ ఇక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ కట్టుకునేకి మనము సింగిల్ క్రోషా వేసుకుందాం అంతా. ఇక్కడ హోల్ ఉంది కదా, దాంట్లో నుంచి సెకండ్ కుచ్చు ఓకే. ఇలాగా లాస్ట్ వన్ కుచ్చు క్లీన్ చేస్తున్నాను. ఇలాగ వస్తుందండి డిజైన్ ఓకే. మనం ఇక్కడికి లేస్ అయినా ఇలాంటి లేస్ దొరుకుతుంది, స్టోన్ లేస్ మీకు ఇలాగ వేసుకోవచ్చు. చూపిస్తాను మీకు ఇలా ఇలాంటివి దొరుకుతుందండి. ప్రాడక్ట్ బాగునేసి ఇక్కడ ఇదిగా మెడికల్ షాప్ బ్యానర్ షాప్లో దొరుకుతుంది. ఇలాంటిది ఒకటి తీసుకోండి గమ్ము. తర్వాత ఇక్కడ డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ మాదిరిగా మనం తీసుకోవాలి. ఇలాగే మనకి ప్లెయిన్ వద్దు అనుకుంటే ఓకే. ప్లెయిన్ ఉన్నా కానీ బాగా కనిపిస్తుందండి. తర్వాత ఇలా కనిపిస్తుందండి డిజైన్ చూడండి. ఇలాగా మనకి లేస్ వద్దు అనుకుంటే ఇలాగే ఉంది, లేకపోతే ఇలా లేస్ వేసుకున్నా కానీ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.